సో మీరు బకాసురా రెస్టారెంట్ పెట్టిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు ఇదొక్క పేరుతో రెస్టారెంట్ లేదనుకుంటా, వస్తుందంటారా? ఇంతకుముందు ఏదో రెస్టారెంట్ అండి ఎక్కడో ఉందంట మేడం, ఎక్కడో మరి కొన్ని క్లోజ్ అయిపోయాయంట. క్లోజ్ కూడా అయిపోయినాయా? అయ్యో. ఓకే, సో ఇదేంటంటే ఇది నెగిటివ్గా పోతుందా పాజిటివ్గా పోతుంది అంటారా బకాసురా రెస్టారెంట్ అనే ఈ టైటిల్? బకాసురా రెస్టారెంట్ అనేది క్యూరియాసిటీ టైటిల్. అంటే ఆ టైటిల్ చూసి కొంతమంది జడ్జ్ చేసేస్తున్నారు ఇది ఒక హర్రర్ కామెడీ అని చెప్పేసి. అంటే ఒక టైటిల్తోనే మా సినిమా ఏంటో చెప్పేసే టైటిల్ అనేది మేము అనుకుంటున్నాం. హర్రర్ కామెడీ ఉంటుంది. నెగిటివ్గా ఎందుకు పోద్ది మేడం, ఫన్నీగా పోద్ది. అంటే మన పురాణాలు చూసుకుంటే అక్కడ ఇట్స్ నాట్ అ పాజిటివ్. మీరు మంచి పాయింట్ అడిగారు. బకాసురా అనేది మైథాలజీకి సంబంధించిన పాయింట్. సో మైథాలజీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమా కాబట్టి మేము బకాసురా రెస్టారెంట్ అని పెట్టాం. బాగుంది. మీ రెస్టారెంట్లో అసలు ఏమేమి దొరుకుతుందో ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ప్రవీణ్ గారు హ్యాపీ టు సీ యూ ఇన్ అ మెయిన్ లీడ్ రోల్ మూవీ. అంటే ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా లీడ్ రోల్లో చూడడం వల్ల ఎంటర్టైన్మెంట్ డబల్ ట్రిపుల్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. ట్రై చేసాం మేడం. ఓవరాల్గా సినిమా అంతా ఎంటర్టైనర్. యా, సో అంటే ఎలా అనిపించింది యాజ్ అ లీడ్ రోల్ చేయడం, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ హెవీగా అనిపించిందా ఏంటి అసలు? రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది మేడం. హెవీగా అనిపించకుండా మా డైరెక్టర్ మాకు కొంచెం క్లారిటీ తోటి ఉండి మాకు కంఫర్ట్ ఇచ్చాడు అంత. వండర్ఫుల్ అండి. అసలు ఎందుకు ప్రవీణ్ గారిని మనం ఇట్లా లీడ్గా ఈ ఒక జోనర్కి ప్రవీణ్ గారిని ప్రిఫర్ చేద్దాము లీడ్ గాని ఎందుకు అనిపించింది మీకు? ఎవరన్నా మీరు ఎలా అడుగుతారని అంటే స్టోరీలో క్యారెక్టరైజేషన్కి ఏంటంటే ఒక పర్సనాలిటీ, కొంచెం పెద్ద పర్సనాలిటీ కావాల్సి ఉంటుంది. ఒక బ్యాచిలర్స్ రూమ్లో ఉండేది జరిగే స్టోరీ ఇది. సో ఆ రూమ్లో ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉండాలి. అంటే బ్యాచ్ కంటే కొంచెం పెద్దగా ఉండాలి అండ్ బాధ్యతలు వాల్యూస్ తెలిసిన పర్సన్ అయిన ఉండాలి. ఆ ఫేస్కి ప్రవీణ్ అన్న అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనిపించింది. అండ్ ప్రవీణ్ అన్న ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్ యాక్టర్. ఎందుకంటే ఎమోషన్ చేయగలడు, విలనిజం చేయగలడు, కామెడీ చేయగలడు. ఈ మూడు మా క్యారెక్టర్కి యాప్ట్ అవుతాయి కాబట్టి అన్నను చాయిస్గా తీసుకున్నాం. అసలు షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగిందండి? హైదరాబాద్ అండి. సాంగ్ ఒకటి సాంగ్కి గోవా, కేరళ అండ్ తమిళనాడు వెళ్ళొచ్చాం ఒక సాంగ్కి. మూడు కలిపి పేరుపాలెం అని ఆ ఊర్లో తీసాం. అంతే, పేరుపాలెం బీచ్లో ఈ మూడు సెటప్ వేసి తీసాము. ఎందుకు అట్లాగా? అంటే అంత స్పెషల్గా దానికి అలా కావాల్సి వచ్చింది. అంతేనా? అంటే మన థర్డ్ సాంగ్ ర్యాప్ సాంగ్ ఉంటుంది కదా, అదొక ఫుడ్ కాంపిటీషన్ సాంగ్ అనమాట. సో వీళ్ళు ట్రావెల్ అవుతున్నారని చెప్పడం కోసం ఒక బీచ్ కావాలి, కొబ్బరి తోటలు కావాలి, అవన్నీ పేరుపాలెం దగ్గర ఉంటాయి కాబట్టి ఒకే చోట మూడు చీటింగ్ ఉంటాం. చిన్న సినిమా కదా, అన్ని బడ్జెట్స్ ఇవ్వరు, ఒక లొకేషన్ ఇచ్చారనమాట. వండర్ఫుల్.